సత్యమైనది పరిపూర్ణ పరబ్రహ్మము, అసత్యమైనది ఈ ప్రపంచం అంతా. ఇది ఇప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనబడదు. ఈ శరీరం కూడా అసత్యమైనదే, దీనికి ఏం లేదు. ఎందుకంటే ఇది ఎన్నో దుర్గంధ వాసనలతో నిండిపోయి ఉన్నది. ఇది బయటికి మాత్రం నున్నగొన్నది. దేనివలన? పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి, ఇది చైతన్యం ఉంది కాబట్టి కనిపిస్తుంది అలాగా. కానీ ఇది ఎప్పుడైతే దాటిపోద్దో జీవుడు, అప్పుడు ఇది ఎందుకు పనికిరాదు, అలాగ అయిపోద్ది. అందుకే ఏటన్నారు, మానవ జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ అన్నారు. అయితే మరి ఎంత ఉత్కృష్టమైన జన్మకి ఎక్కడికి వెళ్తే మనకు ఆ తాలూకు ఇది దొరుకుతుంది, ఆ ధర్మము మనకు ఎలా తెలుస్తుంది అని మనం ఒక ఆలోచన రావాలి. అందుకే అన్నారంట, పూర్వ జన్మ పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశంబును పొట్టవలయో, అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యం అన్నాడు. అంటే మనం పూర్వజన్మంలో సుకృతం వలన ఈ యొక్క గురువు దొరుకుతాడు, లేకుంటే మనకు దొరకడు. ఎందుకంటే అందరికి ఎందుకు దొరకలేదు? అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే గురువు లభిస్తాడు, లేకపోతే లభించడు. అయితే ఒక ఆలోచన మనకు వస్తుంటుంది, అంటే ఎందుకు ఆ పూర్వజన్మ సుకృతం ఉండబట్టే. దేవుడు అంటే ఒక్కడే కదా, మరి చెట్టుకి పుట్టకి మొక్కుతున్నారు, ఇవన్నీ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయా అని ఒక ఆలోచన వచ్చింది. అంటే అయితే ఎవరి దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది అని ఒక ఆలోచించి అలా ఆలోచిస్తే ఒక అమ్మ వస్తే, అమ్మ ఇది ఒకటే దేవుడు అంటారు కదా, మరి ఎంతమందికి ఎందుకు మొక్కుతాండ్రు, మరి ఆ దేవుడు ఎవరు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు నాకు చెప్పింది అనమాట. అమ్మ ఇక్కడ మీ దగ్గరలోనే ఉన్నారు బైపిల్లూరు, అక్కడికి వెళ్తే నీకు ధర్మం ఇస్తారు అని చెప్పారు. అప్పుడు ఏమిటంటే నేను మా పిన్ని గారికి తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మా గురువు గారికి ఏటన్నారు, అమ్మ నువ్వు చదువుకున్నావా అన్నారు. లేదు నాయన, నేను 2 ఎప్పుడో చదివాను, మర్చిపోయాను బిలై పట్టేసి, మరి నాకు సరిగ్గా చదువు రాదు అన్నాను. అంటే అయితే మరి ఎలాగమ్మ శ్లోకాలు ఇస్తే ఎలాగ నేర్స్తావు అన్నారు. అంటే మీరు చెప్తే ఎలాగో నేర్స్తాను అన్నాను. అంటే మొట్టమొదట అనుష్ఠానం శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాలు అలాగ 2 రోజులకు 3 రోజులకు అప్పచెప్పేదాన్ని. అలాగా నాకేమిటంటే మా గురువు గారు చాలా దయగల మనిషి, అంతట మహాత్ముడు మాకు దొరకడం చాలా పుణ్యము. అంత బాగా నేను కూడా వారానికి 2 సార్లు వచ్చేదాన్ని గురువు గారి దగ్గరికి. నెల కొలది సంవత్సరాల కొలది కాదు, నెలకి ఎన్నిసార్లు వచ్చేసేదాన్నో తెలీదు. ఆ నాయనకి తెలుసు నేను ఎన్నిసార్లు వచ్చాను. అన్నిసార్లు వచ్చి ఈవేళ ఇచ్చిన శ్లోకం రేపు గొప్ప చెప్పేదాన్ని. అలా గొప్ప చెప్తే గురుగీత కూడా నాకు దగ్గరుండి నేర్పించారు ఆ మహానుభావుడు. అది అన్నటికి కూడా మర్చిపోలేనటువంటి చదువు నాకు నేర్పించిన అమ్మ. ఇంతవరకు మేము ఈ యొక్క అంటే తెలిసింది అనలేము, తెలీదు, కానీ ఒకటి ధర్మానికి వచ్చాం కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాల. అందుకే ఏటన్నారు కందార్థంలోన, ఏటన్నారంటే ధర్మము నడువని వానికి ధర్మము ప్రతిపాదియొచ్చు ధ్వంసము చేయున్, కర్మల పాలై బడుగురు ధర్మముగా నడుచువాడే ధన్యోడోయన్న, నిర్మలుడైతే నిజమెరుగో నన్న, ధర్మమూలని దరిలేని సంసార మర్మ మెరిగిన వాడు దుష్ట కర్మము చేయడు, దుర్ముతులు నిజమెరుగలేకను కర్మములు నాకంట వనుసును, ఉరువులో తిరిగేటి గరువులకు సర్వసంబులు ఎట్లు కుదురును, ధన్యోడోయన్న నిర్మలుడైతే నిజమెరుగునన్న. అంటే దుర్మార్గమైన మనసు గలవారు ఏటంటే అవే కర్మలు అంటవయ్యా అని అంటున్నారు. కానీ మనం పూర్వజన్మాన ఆగామి సంచిత కర్మలో లేకపోతే ఇంకా ఇటువంటి